25 ఏళ్ల తర్వాత ఢిల్లీలో బీజేపీ గెలుస్తుందన్న ఎంపీ ఈటల రాజేందర్ గారి మాటలు నిజమయ్యాయి. ఢిల్లీపై మళ్లీ కాషాయ జెండా ఎగిరింది. ఢిల్లీ ఓటర్లు బీజేపీకి పట్టం కట్టారు. చీపురును మూలన పడేశారు. కాదు చెత్తబుట్టలో పడేశారు. బీజేపీ ప్రధాని మోడీ కోరినట్లుగా సేవ చేసే భాగ్యం కలిగించారు. మొత్తానికి దశాబ్దాల తర్వాత బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు అందరూ ఊహించినవే. దేశ రాజధానిలో బీజేపీ విజయ ఢంకా మోగించింది. అంతేకాదు, బండి కూటమిని గల్లంతు చేసింది. ఆమ్ ఆద్మీ పార్టీని చిత్తుగా బీజేపీ ఓడించింది. కాంగ్రెస్ను అడ్రస్ లేకుండా చేసింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల తాజా ఫలితాల్లో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన సీట్లను భారతీయ జనతా పార్టీ సాధించింది. ఈ విజయం బీజేపీకి 3 దశాబ్దాల తర్వాత దక్కింది. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ తర్వాత 1993లో జరిగిన ఎన్నికల్లో మొదటిసారి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అప్పుడు ముఖ్యమంత్రిగా మదన్ లాల్, ఆ తర్వాత సాహిబ్ సింగ్, సుష్మా స్వరాజ్ ముఖ్యమంత్రులుగా చేశారు. 1998లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ అధికారానికి దూరమయ్యింది. అప్పటి నుంచి ఢిల్లీని దక్కించుకోలేకపోయింది. అయితే 10 ఏళ్ల క్రితం ఢిల్లీ ప్రజలు బీజేపీకి అత్యధిక సీట్లు ఇచ్చినప్పటికీ అధికారానికి దూరంగా ఉండిపోయింది. హంగ్ అసెంబ్లీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయింది. 2013 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 31 సీట్లతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచింది. ఆమ్ ఆద్మీ పార్టీ 28 సీట్లు గెలిచింది. ఇక కాంగ్రెస్ 8 స్థానాలు దక్కించుకుంది. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 36 సీట్ల మెజారిటీ ఏ పార్టీకి లేదు. దీంతో ఆ ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్ మద్దతిచ్చింది. దీంతో బీజేపీ అత్యధిక సీట్లు దక్కించుకున్నా అధికారానికి దూరంగా ఉంది. కాంగ్రెస్ అవినీతిపై పోరాడిన కేజ్రీవాల్ ఆ పార్టీతోనే అధికారం చేపట్టారు. ఆపై దేశ రాజధాని ప్రజలు ఉంచిన విశ్వాసాన్ని కేజ్రీవాల్ వమ్ము చేశారు. అవినీతి మాయమై పాలన పడక ఎక్కించారు. 10 ఏళ్లుగా కేంద్రంలో బీజేపీ ప్రధాని మోడీ పాలన చూసిన దేశ రాజధాని ప్రజలు డబుల్ ఇంజిన్ సర్కారు కొట్టేశారు. దీంతో 3 దశాబ్దాల తర్వాత బీజేపీ ఢిల్లీ పీఠం దక్కించుకుంది. మేడ్చల్ మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ చెప్పినట్టుగా ఢిల్లీ ప్రజలు బీజేపీకి విజయం అందించారు.